హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఇలా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నేను అన్నీ కవర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. కొన్ని టాపిక్స్ నేను పర్సనల్గా ఒక ఇండివిజువల్ వీడియోస్ పెట్టడం నేను ప్రిఫర్ చేస్తున్నాను. లైక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మొత్తం ట్యుటోరియల్ అయినా కానీ, టిప్స్ అండ్ ట్రిక్స్ అయినా కానీ చాలా వీడియోస్ వస్తాయి. సో యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మీ ఫస్ట్. గో సబ్స్క్రైబ్ ఫస్ట్. సబ్స్క్రైబ్. మై ఫస్ట్ క్వశ్చన్, మీ పేరేంటి? మీరెవరు? మీ గురించి చెప్పండి. నా పేరు పాస్నా. నేను నియర్లీ 4 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నా. అంటే నేను 4 ఇయర్స్ నుంచి టీచింగ్ స్టార్ట్ చేశాను. నియర్లీ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను నా ఆర్ట్ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆర్టే చేస్తున్నా. అండ్ ఇట్స్ లైక్ వెరీ నైస్ ఫర్ మీ అండ్ ఐ స్టిల్ లైక్ ఆర్ట్. నేను ఎప్పుడైనా ఒట్టిగా ఉన్నప్పుడు అరే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అనుకుంటా. సో ఐ జస్ట్ లైక్ ఆర్ట్ మోర్. అండ్ మై మెయిన్ మోటివ్ ఫర్ ఉమా క్రియేటివ్ గ్యాలరీ ఏంటంటే ఐ వాంట్ టు టీచ్ ఎవ్రీ వన్. ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయో మన హైదరాబాద్లో అయినా ఇండియాలో అయినా కానీ, ఇంకా బయట మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో మీకు చెప్పాలనే మెయిన్ మోటివ్ నాది. నా ఇన్స్టాగ్రామ్ అవన్నీ దానికోసమే నేను కంటెంట్ చేయడం స్టార్ట్ చేస్తాను. మీరు ఎక్కడ ఆర్ట్ నేర్చుకున్నారు? ఎస్ నేను నేర్చుకున్నా. ఫస్ట్లీ నేను నియర్లీ 10th ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఒక 1.5 year నేను ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. దట్ టు అన్ ఆన్లైన్. ఓకే, నేను ఆఫ్లైన్కి వెళ్ళి చేయడం అంటే ఇట్స్ లైక్ ఇంపాసిబుల్ ఫర్ మీ ఆన్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇట్ వాజ్ సిమ్సమ్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. అండ్ మీరు కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. నా I don't know how it's performing and all, but the teachers are so good. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మేబీ ఫస్ట్ మై మామ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎట్లా అంటే షీఈస్ వెరీ క్రియేటివ్. ఓకే, ఎప్పుడు పర్ల్వి జ్యువెలరీస్ అయినా కానీ, ఇయర్ రింగ్స్ అయినా కానీ, క్విల్లింగ్ అయినా కానీ, ఏవైనా కానీ షీ లైక్ టు డూ ఇట్. ఓకే, మా మమ్మీ చాలా చేస్తుండే అండ్ స్టిల్ షీఈస్ డూయింగ్. కానీ ఎస్, షీఈస్ మై ఇన్స్పిరేషన్ ఫ్రమ్ స్టార్టింగ్. దాని తర్వాత బయట నుంచి అంటే మై ట్రైనర్, దట్ ఈస్ సిమ్సమ్ ఆర్ట్స్ నుంచి సుధా మ్యామ్ అండ్ సింధు మ్యామ్. దే ఆర్ లైక్ వెరీ క్యూట్. వన్ మోర్ క్వశ్చన్, మీరు ఎలా స్టార్ట్ చేశారు అంటే ఆర్ట్ ఎలా నేర్చుకుంటున్నారు అని చెప్పేసి. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఫోన్స్ అప్పటికి రాలేదు, పింట్రెస్ట్ లేదు, యూట్యూబ్ లేదు, ఏం లేదు. సో బేసిక్గా మా మమ్మీ ఏమంటుండే అంటే ఒక నాప్కిన్స్ పైన న్యూస్ పేపర్స్లలో ఇట్లా ఆర్ట్ వర్క్స్ వస్తున్నాయి కదా, సో ఆ పిక్చర్స్ని టేర్ చేసిన క్లాత్ అని ఇచ్చేసి అది చూసుకుంటే చెయ్యి, ఇట్లా బ్లాంకెట్స్ పైన ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి కదా, ఆ ప్యాటర్న్స్ పక్కన పెట్టి అది చూసుకుంటే చేయమని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తున్నాయి అనమాట. సో అలా ఇంట్రెస్ట్ వచ్చేయడం స్టార్ట్ అయిపోయింది. ఆర్టిస్ట్గా మీ ఛాలెంజ్ ఏంటి అని చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. ఏంటి అంటే సెల్ఫ్ డౌట్. అంటే నేను అది చేయగలుగుతానా లేదా, లేకపోతే కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్, నేను మంచిగా చేస్తున్నానా, పక్కన వాళ్ళకి నచ్చుతుందా, నేను ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వగలుగుతానా, ఇలాంటి టైప్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రతి ఆర్టిస్ట్ మైండ్లో ఉంటాయి. అండ్ ఐ ఫీల్ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, యూ జస్ట్ ఎంజాయ్ యువర్ ఆర్ట్ ఫార్మ్ వాట్ యూఆర్ డూయింగ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, లైక్ ఎప్పుడు ఒక్కసారి మీరు బయటికి వస్తే నెగిటివ్ కామెంట్స్ ఆర్ లైక్ వెరీ మెనీ. సో దాన్ని పట్టుకొని తిరిగినాను అనుకో ఇంకేం లేదు ఆడ. స్పెషల్ అంటే మేబీ ఇట్ స్టాప్స్ మై ఓవర్ థింకింగ్ స్పెషలీ. అండ్ సమ్టైమ్స్ ఐ విల్ బీ వెరీ ఎమోషనల్ whenever I am angry, whenever I am happy, whenever I am sad, ఏదైనా ఉండొచ్చు. బట్ ద ఆర్ట్ విచ్ మేక్ మీ ఫీల్ వెరీ ప్రొటెక్టివ్. సో అందుకే ఐ జస్ట్ లైక్ టు డూ ఆర్ట్. అండ్ ఎందుకు స్పెషల్ అంటే బిఫోర్, లైక్ ఐఎమ్ గివింగ్ యూ అట్లీస్ట్ 2 years 3 years బ్యాక్ సినారియోనే, ఐ యూస్ టు నాట్ టాక్ విత్ ఎనీ వన్ ఎట్ ఆల్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నేను, అంటే నాట్ టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్. నౌ ఐఎమ్ లైక్ I'll talk with only specific people. Okay, there are 10 set of people near me. నేను అందులో నుంచి ఒక్కరిని ఇద్దరితోటే మాట్లాడతా, వాళ్ళ వెనకలనే ఉంటాను నేను, వేరే అందరితో మాట్లాడను. ఇఫ్ ఐ ఫీల్ సమ్మన్ లైక్ కంఫర్టబుల్, లైక్ వాళ్ళతో మాట్లాడడం మంచిగా అనిపించింది అంటే వాళ్ళతోనే ఉంటాను నేను, వేరే వాళ్ళని మళ్ళీ చూడాలి అట్లా అన్నమాట. సో ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. I can't express my feeling, and maybe I'm expressing through my reels nowadays, and which actually I'm liking it. So అందుకే నేను వీడియోస్
అంత కన్సిస్టెంట్గా చేస్తున్నాను అనుకుంటున్నా. బిగినర్స్కి మీ అడ్వైస్ ఏంటి? నెవర్ గివ్ అప్ అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. స్టిల్ ఐ కంపేర్ మై సెల్ఫ్. ఏంటంటే ఐ గెట్ వెరీ లెస్ ఫాలోవర్స్. నేను ఇంత కష్టపడుతున్నా, నియర్లీ ఇప్పుడు ఒక 10 daysలో 200 ఫాలోవర్స్ అయిపోతారు. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ హిట్ ఆఫ్ 10K విచ్ ఐఎమ్ జస్ట్ డ్రీమింగ్ ఫర్ ఇట్ అండ్ ఆల్. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఇట్స్ ఓకే. ఎందుకంటే ఎగ్జాక్ట్ 200 days బిఫోర్ I was not having at least 1,000 followers. Okay, నాకు నియర్లీ 600 ఫాలోవర్స్ ఉండే నా ఉమా క్రియేటివ్ గ్యాలరీలో. ఉపాసన ఫర్ షోలో ఓన్లీ 200 ఫాలోవర్స్, దట్ టు మై ఫ్రెండ్స్ అంతే. సో ఇట్ వాస్ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ. లైక్ ఒకటేసారి ఒక డ్రాస్టిక్ చేంజ్ అయ్యింది. 2000 ఇస్ ఆల్సో నాట్ దట్ లెస్. ఇప్పుడు నాకు 2000 పీపుల్ నాకు అరౌండ్గా ఉంటే ఇట్స్ లైక్ టూ మచ్ ఫర్ మీ. ఓకే, అండి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ యూఆర్ గోయింగ్ సమ్వేర్ లైక్ ఏదైనా మిస్టేక్ అవుతుంది మీతోటి అట్లా ఏమైనా ఉంటే యూ ట్రై టు చేంజ్ దట్. మీ మిస్టేక్స్ మీకు తెలుస్తున్నాయి అంటే దెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ వే. ఓకే, సో ట్రై టు కంప్లీట్ దట్, అంటే చేంజ్ దట్ మిస్టేక్స్ వాట్ ఆల్ యూ ఆర్ డూయింగ్ అండ్ ట్రై. మెంటార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. అండ్ ఏంటంటే నేను స్టిల్ ఐ మెంటోర్ సమ్ పీపుల్. లైక్ నా స్టూడెంట్స్ అనగానే ఎన్నో ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ స్టిల్ దే మెసేజ్ మీ, దే కాల్ మీ, మ్యామ్ ఇట్లా అవుతుంది, వాట్స్ దిస్ సిచ్యువేషన్, దిస్ ఇస్ దిస్ సిచ్యువేషన్, ఐఎమ్ ఆల్సో టీచింగ్ క్లాసెస్ అండ్ ఆల్. సో ఐ విల్ గివ్ దెమ్ అ గుడ్ సజెషన్. మై ఫేవరెట్ క్వశ్చన్, మీకు మోటివేషన్ చేసే విషయం ఏమిటి? నా మోటివేషన్ చేసే విషయం ఒకటే, దట్స్ మై పాస్ వీడియోస్. నేను ఫస్ట్ నా డే 1 వీడియోస్, ఇప్పుడు నా డే 200 వీడియోస్ చూసుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజ్. ద వే ఐ స్పీక్, ద వే ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఆర్ట్స్. ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నాకు అస్సలు అంతా చేయబోతున్నాయి అస్సలు. నేను ఇప్పుడిప్పుడే నాకు ఏమైనా ఆబ్జెక్ట్ చూసినాను అనుకో, దాని ఆబ్జెక్ట్ని డిఫరెంట్గా నేను ఎట్లా కన్వే చేయాలో మై మైండ్ ఇస్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ చేంజ్డ్. సో మై ఫస్ట్ మోటివేషన్, నేను ఎప్పుడైనా వీడియో చేయాలనిపిస్తాను, నాకు ఏం ఆర్ట్ చేయబోతుందిలే అంటే నేను పాస్ట్ వీడియోస్ చూసుకుంటాను. ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో అప్పుడు ఎలా ఉన్నానో ఐ విల్ జస్ట్ కంపేర్ మై సెల్ఫ్. డోంట్ కంపేర్ విత్ అదర్స్, కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. యూ విల్ బీ యువర్ ఓన్ ఇన్స్పిరేషన్. ఫర్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్స్ ఈజ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్స్ సూన్ అవుతుంది. ఐఎమ్ లైక్ కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే I already planned everything. Only thing I'm waiting is for that also I will plan soon. I want to become a founder of Uma Creative Gallery and have so many branches with so many trainers with well-trained trains. అది నా మెయిన్ మోటివ్. వీడియో ఎడిటింగ్ మీరే చేస్తారా, వేరే వాళ్ళతో చేపిస్తారా? నో, టోటలీ నేనే చేస్తున్నా. అండ్ ఐఎమ్ లెర్నింగ్. నేను నేర్చుకొని కొంచెం చేసుకుంటే ఇంప్రూవ్ అవుతున్నా. ఐ డోంట్ నో హౌ మచ్ ఐఎమ్ ఇంప్రూవింగ్, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు డూ సంథింగ్ క్రియేటివ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఒక సిచ్యువేషన్లో మీకు ఆర్ట్ అంటే నచ్చదు, ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్? సో అది ఏ టైప్ అంటే, ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు సెల్లింగ్ ది ప్రోడక్ట్. అంటే మీరు మీ ఆర్ట్ని సెల్ చేసే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దే హాస్ ఫర్ ఫ్రీ. నాకు ఆడ చాలా సాడ్ అనిపిస్తుంది. లైక్ ఎట్లా అడుగగలుగుతారు ఒకళ్ళు ఇంత కష్టపడి చేసి ఇస్తే? దే ఆర్ లైక్ చిన్న A5 సైజ్ డ్రాయింగ్ చేయడానికి 1-2 గంటలు కంపల్సరీ పడుతుంది. దాన్ని కూడా ఫ్రీగా అడిగేటోళ్ళు ఇంకా మహా. ఎందుకు నేను అసలు ఇట్లా ఆర్ట్కి ఎందుకు అంత వాల్యూ ఇయ్యనని చెప్పేసి నేను బాధపడతా. చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ఆర్ట్ ఇప్పుడు నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి నచ్చుతుంది. అది డిపెండ్స్. ఇప్పుడు ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ ఫర్ యూ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఓన్ ఆర్ట్? ఈజ్ ఇట్ మేకింగ్ యూ ఫీల్ హ్యాపీ? దెన్ ఇట్స్ గుడ్. అంతే, దాని నుంచి ఎక్కువ పోకండి. అండ్ సాడ్ అంటే ఇంతే. మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? గాడ్. ఎంత బ్యూటిఫుల్గా మీరు ట్రీస్ని కూడా చూస్తే ఆ ట్రీస్లో లోపట ఉన్న డీటెయిలింగ్స్ ఉంటాయి కదా, నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఎంత డీటెయిల్ ఒక్కొక్కటి ఎంత అంటే మనం ఇప్పుడు కూర్చొని ఒక్క ఆర్టిస్ట్ కూర్చొని చేయాలన్నా కానీ చేయలేదు, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ నేచర్ సీనారియోస్ అవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. సో ఐ థింక్
my favorite artist is a god. It is your shop. Firstly, it is not called as shop. నేను దాని ఇన్స్టిట్యూట్ అంట. ప్రెసెంట్లీ ఐమ్ వర్కింగ్ ఎట్ మై హోమ్. మొత్తం ఇంట్లోనే, మొత్తం ఈయనే క్లాసెస్ చెప్తాను, ఈయనే కూర్చుంటాను, ఈయనే వర్క్ చేస్తాను. సో మోస్ట్లీ ఇక్కడనే తిరుగుతాను అనమాట. తినడం కూడా ఈయనే. By seeing reference copying, is it copying? If I do so, am I worthy being called as artist? You are taking any type of picture, it don't means you are copying it. You are taking an inspiration from other artists. Okay, ఏ ఆర్ట్ వర్క్స్ అయినా కానీ ఒక ఆర్ట్ వర్క్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ క్రియేటివ్ స్టైల్. ఓకే, సేమ్ చేయడం వల్ల మీరు కాపీ చేస్తలే. ఇప్పుడు నేను నా ఫేస్ని చేస్తున్నారు, నేను కాపీయింగ్ అన్నాం కదా. ఇప్పుడు లైవ్ పోర్ట్రేట్స్ అవన్నీ కాపీయింగ్ కావు కదా. సో ఇట్స్ లైక్ అ రియలిస్టిక్ ఆర్ట్ ఫామ్. ఇప్పుడు మన మోనోక్రోమాటిక్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి, రియలిస్టిక్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి. మీరు కాపీయింగ్ అని చెప్పలేము. ఇట్స్ లైక్ ఎ ఇన్స్పిరేషన్ విచ్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ దెమ్. అంటే ఒక ఆర్ట్ ఫామ్ల నుంచి చిన్న ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ చేయడాన్ని మనం అలా అంటాం. టు ఇంప్రూవ్ హ్యాస్ అన్ సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్, నేను దీనికన్నా ముందే చెప్పాను, యూ హ్యావ్ టు హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ mentor. You can make a AI a mentor, or యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, పోయి చూడండి, చాలా టిప్స్ దొరుకుతాయి మీకు. అండ్ ట్రస్ట్ మీ, యూ కెన్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూట్యూబ్. మీరు ఎక్కడి నుంచి అక్క? భూమి నుంచి సార్. ప్రెసెంట్లీ అట్ హైదరాబాద్, అక్కడనే పెడతాను ఇన్స్టిట్యూట్ అని. క్లాసెస్ ఎస్ ఐ టేక్ ఫ్రీ. కొంతమంది ఫ్రీగా చెప్పమంటారు, బట్ ఐ హ్యావ్ మై వర్త్ ఆఫ్ మై టీచింగ్ అండ్ మై టైం. సో ఐ డోంట్ థింక్ సో ఐ విల్ టేక్ ఫీ తీసుకుంటాను, ఫ్రీగా కాదు. ఫీ తీసుకొనే క్లాసెస్ చెప్తాను. అండ్ ఐ హ్యావ్ మై ఓన్ ఫీ స్ట్రక్చర్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే యూ విల్ హ్యావ్ ఆల్ ది డీటెయిల్స్. అండ్ చాలా మెంబర్స్ నా వీడియో, నేను హైరింగ్ ప్రాసెస్ అయిపోయింది, నేను హైరింగ్ చేసిన వాళ్ళ ట్రైనింగ్ సెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, అండ్ మెనీ ఆర్ మెసేజింగ్ మీ. యూ కెన్ మెసేజ్, యూ డ్రాప్ యువర్ రెజ్యూమ్ ఎనీ డే. మాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మేము వీ విల్ కాంటాక్ట్ యూ ఫర్ షూర్. నువ్వేం చదువుకున్నావు? ఐ డిడ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఇంకా ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా. అండ్ నౌ ఐ వాంట్ టు బీ అ ఫుల్ టైమ్ ఆర్టిస్ట్. సో మేబీ ఐ విల్ లెర్న్ సమ్ మోర్ థింగ్స్, లైక్ ఆర్ట్లో ఇంకేం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. మేబీ ఐ డోంట్ వాంట్ గో అవుట్ అండ్ లెర్న్. నేనే కొన్ని ఎక్స్ప్లోర్ అవుతూ నేనే సొంతంగా నేర్చుకోవాలనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇంకా కొంచెం ఇప్పుడు టెక్స్చర్ ఆర్ట్ పైన కూడా కొంచెం హ్యాండ్ పెట్టానన్నమాట. సో అది ఎక్కడి వరకు వస్తుందో నాకు. Okay, that's all for today. I hope you got all your answers here. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ద నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ ఎవ్రీ సాటర్డే 12 PM కి మీకు వీడియో వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్. బాయ్.